ఇది కాస్త డిఫరెంట్, మరి టేస్టీగా కూడా ఉంటుంది. ఫస్ట్గా మనం ఇందులో నెయ్యి వేసుకుందాం. ఒక 3 టీ స్పూన్స్ల నెయ్యి వేసుకోండి. బిర్యానీ కదా, నేను ఒక ½ కేజీ చికెన్ వాడుకుంటున్నాను. సో ఒక 3-4 టీ స్పూన్ల నెయ్యి వేసుకోండి, లేదంటే మీరు మామూలుగా నూనెతో అయినా కూడా చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేస్తున్నాను. అలాగే ఇవి కాస్త వేడెక్కినాక ఇందులో మనం స్పైసెస్, మన మసాలాలన్నీ వేసుకుందాము. ఇందులో మన బిర్యానీకి కావాల్సిన అన్ని మసాలాలు ఉన్నాయి, ఇవన్నీ ఇందులో వేసేయండి. అలాగే ఇందులో మనం ఉల్లిపాయలు కూడా వేసుకుందాము. ఉల్లిపాయలు లైట్గా బ్రౌన్ అవనిద్దాం మనము, లేదంటే మీరు ఈ ఉల్లిపాయల్ని వేరేగా కూడా ఫ్రై చేసుకుని ఆ తర్వాత ఇందులో వాడుకోవచ్చు. సో నేను సగం పైన వేసుకోవటానికి ఫ్రై చేసుకుంటాను, ఇవి పక్కన పెట్టుకుంటున్నాను. ఇందులో కొంచెం సాల్ట్. ఈ ఉల్లిపాయల్ని లైట్ బ్రౌన్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకుందాము. అలాగే మన బంగాళదుంపలు కూడా ఇక్కడ ఉడికిపోయి ఉంటాయి. ఎక్కువగా ఉడకనివ్వద్దు, చెప్పాను కదా. పర్ఫెక్ట్ ఉడికిపోయినాయి. మరీ ఎక్కువగా ఉడికినాయి అనుకోండి ఇవి విరిగిపోతాయి, మనకి విరగకుండా ఉండాలి. నీళ్ళల్లో నుంచి తీసేసి ఒక ప్లేట్లో వేసేసేయండి. ఇవి తీసేసాను. వీటిని మనం ఇప్పుడు నూనెలో డీప్ ఫ్రై చేసుకోబోతున్నాము. అలాగే మన ఉల్లిపాయలు మీకు తెలుసు కదా, మంచి గోల్డెన్ కలర్, బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు కాల్చుకుంటే సరిపోతుంది. మన ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇందులో ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు కావాల్సినన్ని వేసుకోండి. పచ్చిమిరపకాయలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం దమ్ ప్రాసెస్ అయితే మనం బిర్యానీకి చికెన్ మ్యారినేట్ చేసుకుంటాం కదా ముందే. ఇక్కడ నేను మ్యారినేట్ చేయలేదు, కాకపోతే చికెన్ని నేను ఒక రోజు ముందు తీసుకొచ్చేసి వాష్ చేసి కొంచెం ఉప్పు రాసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. మీరు కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇందులో కొంచెం పసుపు, అలాగే మిరియాలని మీరు కావాలంటే కొంచెం కచ్చాపచ్చగా దంచుకునైనా వేసుకోవచ్చు, లేదంటే ఇలాగే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. లైట్గా మిరియాలు, అలాగే కారం. మీకు ఎంత స్పైసీగా కావాలో దానికి తగ్గట్టుగా మీరు కారం వేసుకోండి. ఇప్పుడు మనం ఇందులో చికెన్ పీసెస్ వేసుకుందాం. కొంచెం పెద్దగా కట్ చేపించుకోండి, ఎందుకంటే మనం బిర్యానీ చేస్తున్నాం కాబట్టి. కాస్త పెద్ద చికెన్ పీసెస్. ఇప్పుడు మనం ఇందులో పెరుగు, ½ కేజీకి ఒక ఫుల్ కప్పు పెరుగు వాడుకోవాలి. అలాగే ఇందులో ధనియాల పొడి, కొంచెం జీరా పొడి, అలాగే కాస్త గరం మసాలా. ఇప్పుడు బాగా మిక్స్ చేద్దాం, కొంచెం ఫ్లేమ్ ఇంక్రీజ్ చేసేసి. అలాగే ఇందులో కొంచెం అంత జాజికాయ పొడి, మీ దగ్గర ఉంటే పొడి వేసుకోండి కొంచెం ఎక్కువగా, ఇదే ఫ్లేవర్. జాజికాయ పొడి వేసేసాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసి మూత పెట్టి ఒక 15 to 20 మినిట్స్ వరకు మనం ఈ చికెన్ని ఈ పెరుగు ఈ మసాలాలలో బాగా కుక్ చేసుకుందాం. 15 to 20 మినిట్స్ తర్వాత మనం ఇందులో టమాటాలు, అలాగే ఫ్రై చేసుకున్న బంగాళదుంప వేసేసి ఆ తర్వాత మనం రైస్తో లేయర్ చేయటమే. సో మరి ఒక 15 to 20 మినిట్స్ మనం వెయిట్ చేయాల్సిందే. అంతలోపు నేను రైస్ కుక్ చేసుకుంటాను. రైస్ కూడా మనము 80% వరకు బాస్మతి రైస్ని కుక్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసాను. ఇప్పుడు మూత పెట్టేసి నేను స్లో ఫ్లేమ్లో ఇది ఒక 20 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటాను. మరి ఇక్కడ వాటర్ రెడీగా పెట్టేసుకున్నాను నేను రైస్ బాయిల్ చేయడానికి. ఇందులో కాస్త సాల్ట్, కొంచెం ఎక్స్ట్రాగా సాల్ట్, అలాగే ఇందులో మనం ఈ రైస్ని వేసేసుకొని మనం 80% రైస్ అయ్యేంత వరకు ఉడికిచ్చేసుకుందాము. మరి ఈ రైస్ని ఒక 80%గా బాయిల్ అయ్యేంత వరకు మనం బాయిల్ చేసేసి ఆ తర్వాత స్ట్రెయిన్ చేసుకుందాము. మరి ఇక్కడ మన రైస్ ఉడికిపోయిందండి. నేను కొంచెం వాటర్ తీసేయాలని ముందుగానే తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ చూడండి, మన రైస్ చక్కగా పూల్గా ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. కొంచెం పొడిగానే ఉండాలి, పలుకు విరిగితే ఇలా విరగాలి. మరీ సాఫ్ట్గా అయితే ఈ సింధీ బిర్యానీకి పనికిరాదు. సో మంచిగా పర్ఫెక్ట్గా మీరు బాయిల్ చేసుకోండి రైస్ని.
ఇప్పుడు ఈ రైస్ని మనం 2 భాగాలుగా డివైడ్ చేస్తాము. 2 భాగాలుగా డివైడ్ చేద్దాం. ఈ భాగంలో మనం సాఫ్రాన్ వాటర్ అంటే మన కుంకుమ పువ్వు నీళ్ళు వేసేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకుందాము. మరి ఇది పక్కన పెట్టేస్తాను. ఇక్కడ మన బిర్యానీ చేసుకోవటం కోసం ఈ మిగతా హాఫ్ రైస్ని ఇందులో కింద పేర్చేసుకుందాం. కింద వేసేసాను. ఈ కర్రీ కూడా మనకి 20 మినిట్స్ దాకా అయిపోయింది. ఇందులో ఇప్పుడు మనం ఈ టమాటా ముక్కలు అలాగే ఈ బంగాళదుంప ముక్కలు వేసేసి ఒక్కసారి మిక్స్ చేసేద్దాం. మన ఈ బంగాళదుంప ముక్కలు నేను ఫ్రై చేసుకున్నాను. ఫస్ట్ సాల్ట్ వాటర్లో 60 to 70% అయ్యేంత వరకు ఉడికించుకొని ఆ తర్వాత కొంచెం వేడి నూనెలో ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసేసి ఇందులోనే ఇప్పుడు మనం కొత్తిమీర అలాగే పుదీనా వేసేసి మరొకసారి మిక్స్. మరి ఇక్కడ హాఫ్ రైస్ కింద పేర్చేసుకున్నాను. ఇప్పుడు మన చికెన్ని కూడా నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. మీరు చూస్తే చికెన్లో అస్సలు గ్రేవీ లేదు, అలాగే ఉండాలి, కొంచెం డ్రైగానే ఉండాలి. ఇప్పుడు ఈ వైట్ రైస్ మీద ఈ చికెన్ని పైన మనం వేసుకోవాలి. కొంచెం డిఫరెంట్గా మరి సింధీ స్టైల్లో చేస్తున్నాం కదా. టమాటాలు అలాగే చికెన్, బంగాళదుంప, మరి నిమ్మకాయ ఎక్కడ వేసాము వేయలేదు కదా, ఇప్పుడు నిమ్మకాయని వేస్తాను. నిమ్మకాయని కూడా ఇలా రౌండ్గా స్లైసెస్గా కట్ చేసుకుంటారు. మీరు రౌండ్గా కాకపోతే లెన్స్గా అయినా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిగతా చికెన్. ఇప్పుడు మనం ఈ సాఫ్రాన్ కలర్ చేసి పెట్టుకున్న రైస్ని నేను ఏం చేశానంటే లైట్గా, ఎక్కువగా మిక్స్ చేయకండి, ఇలా మెల్లిగా ఈ కలర్ని ఈ రైస్కి పట్టించేటట్టు లైట్గా మిక్స్ చేయండి. లేదు అని అంటే బ్రేక్ అయిపోతాయి రైస్. సో బ్రేక్ అవ్వకుండా ఉండాలి, అందుకే మెల్లిగా మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసి ఈ రైస్ని పైన ఈ చికెన్ మీద వేసేసుకుందాం. చక్కగా అమర్చుకోండి. లాస్ట్లో స్టవ్ నేను ఆఫ్ చేసి పెట్టాను, ఇంకా నేను స్టవ్ ఆన్ చేయలేదు. ఇప్పుడు మరొక 10 మినిట్స్ మనం స్లో ఫ్లేమ్లో మూత పెట్టేసి దమ్ ప్రాసెస్ చేస్తాము. మీరు కావాలంటే సిల్వర్ ఫాయిల్ పైన పెట్టేసుకోవచ్చు, లేదంటే పిండి కావాలంటే పిండి అయినా కూడా మనం మూతకి సీల్ చేసేసి మీరు మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు దమ్ ప్రాసెస్లో స్లో ఫ్లేమ్లో నేను ఇప్పుడు కుక్ చేసుకున్నాను. ఎందుకు అంటే వేడి అవుతుంది, కింద మాడకుండా ఉండాలి అని అంటే మనం ఇప్పుడు పెంక తీసుకుని ఈ పెంకని ఇలా పెట్టేసి, ఎందుకంటే మాయిశ్చర్ లేదు. మామూలుగా మన దమ్ బిర్యానీ మటనో చికెనో మనం ఉడికించకుండా అంటే కుక్ చేయకుండా కింద మొత్తం పెరుగు అన్ని మసాలాలు ఉంటాయి కాబట్టి ఆ మాయిశ్చర్ అనేది రైస్కి అలాగే కింద బిర్యానీ ఏదైతే ఉందో అది మాడకుండా ఉంటుంది. ఇక్కడైతే ఏమైపోయింది, మనం ఆల్రెడీ చికెన్ని బాగా కుక్ చేసుకున్నాం, అది డ్రై కూడా అయిపోయింది, అలాగే రైస్ కూడా మొత్తం పొడి పొడిగా ఉంది. ఇలాంటి టైంలో మాడే అవకాశం ఉంటుంది. అందుకనే నేను ఈ పెనాన్ని పెట్టుకుని ఇప్పుడు ఈ పెనంపై ఒక 5 to 8 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో మరి కాసేపు దమ్ ప్రాసెస్లో కుక్ చేసుకుంటే మన సింధీ బిర్యానీ రెడీ అయిపోతుంది. మరొక 8 నిమిషాల తర్వాత మన సింధీ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూడండి, మీకు పైన ఇక్కడ ఏదైతే మనకి మాయిశ్చర్ అంటే ఆవిరి ఉందో ఈ ఆవిరితోని మనకి లోపల చక్కగా కుక్ అయిపోతుంది మన బిర్యానీ. సో మరి ఇప్పుడు సర్వ్ చేసేద్దామా మన బిర్యానీని. కొంచెం డిఫరెంట్ స్టైల్ బిర్యానీ, సింధీ బిర్యానీ. ఇప్పుడు ఎలా సర్వ్ చేయాలి అంటే లైట్గా మిక్స్ చేసుకోవచ్చు, ఒక బౌల్లో వేసుకునైనా మిక్స్ చేయొచ్చు, లేదంటే ఇలాగే డైరెక్ట్గా అయినా కూడా సర్వ్ చేసినా బాగుంటుంది. ఇక్కడ ప్లేట్ రెడీ. చూడండి, మంచిగా నీరు ఇంకా ఉంది, మరీ డ్రైగా లేకుండా. చికెన్, టమాటా ముక్కలు, అలాగే నిమ్మకాయ ముక్కలు మధ్య మధ్యలో. ఇదేనండి సింధీ స్టైల్ బిర్యానీ.
ఇప్పటికీ మీరు చూస్తే మన ముందా గుడ్డు ముందా అంటూ ఉంటారు కదా, మరి ఏదొచ్చిందో ఎవరు సరిగ్గా జవాబు చెప్పలేరు. కానీ మా ఆవిడ కాకరకాయతోటి కోడిగుడ్డేసి చేసేసింది. అందుకని చెప్పి నేను కోడే వేసి చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. ఇదేం కొత్తగా మేము సృష్టించే డిష్లు కాదు, ఈ డిష్లు చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు.